శ్రావణ మాసం 4వ శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ముత్తైదువుల చేత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాలను ఎమ్మెల్యే వనమాడి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన ఆలయ ఉత్సవ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. అమ్మవారి దయ ప్రజలపై ఉండాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే సుమారు 2000 మంది ముత్తైదువులచే 4వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు నేమాని సత్యనారాయణ, ఈశ్వరరావు, ప్రకాష్ కుమార్ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నైవేద్యాలు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో పూజలు కూడా చేసేవారు కాదు. అలాంటి దేవాలయాలకి ఆ రోజున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ జోడు పురోహితులు ఉన్నారో దేవాలయాల్లో ఈరోజు 15,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు పెట్టడానికి 5,000, 10,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు భక్తులు ఆశించే విధంగా గ్రేడ్ 1 దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అలాంటి దేవాలయాల్లో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం ఏదైతే పూజలు జరుగుతున్నాయో అన్ని దేవాలయాల్లో ఈ పూజలు జరపాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఈరోజు బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పూజలు జరపడం జరుగుతుంది. అదే కాకుండా గ్రేడ్ 1 దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవాలయాలన్నిటి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ పూజలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పూజలు జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అక్కచెల్లెలందరూ కూడా ఈ పూజలో పాల్గొనాలని పెద్ద ఎత్తున ఆశిస్తూ ఉంటారు. కానీ దేవాలయంలో కొంతమందికి అవకాశం దొరుకుతుంది, కొంతమందికి దొరకనప్పుడు కూడా అవకాశం మీకు కూడా ఎవరైతే ఈ పూజలు చేస్తున్నారో పూజలు చేసిన వాళ్ళకే కాకుండా ఎవరైతే అవకాశం దొరకలేదో వాళ్ళు కూడా అమ్మవారి దయ ఉంటుంది. అంతా మంచి జరగాలని కోరుకుంటూ రాబోయే కాలం భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వంకి అమ్మవారి దయ, అందరి దేవుళ్ళ దయ ఉంది. ఆ దయతో ఈరోజు కూటమి ప్రభుత్వం భక్తులు ఆశించే విధంగా దేవాలయాలు, ధర్మాదాయ శాఖలను అభివృద్ధి చేసుకుని ఈ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.